హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వింటర్ స్పెషల్ రెసిపీ చాలా సూతింగ్‌గా అండ్ అలాగే సూపర్ ఫ్లేవర్‌ఫుల్ కొబ్బరి పాలు రసం చేసుకుందాము. ఈ కోల్డ్ డేస్‌లో బాడీని వార్మ్‌గా, లైట్‌గా, టేస్టీగా మెయింటైన్ చేయడానికి ఈ రసం అయితే పర్ఫెక్ట్ బౌల్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. నిజంగా అన్నంలో అయినా జస్ట్ మన సూప్‌లా తాగడానికి కూడా చాలా చాలా బాగుంటది. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మన కొబ్బరికాయని ఒక హాఫ్ గాని, ఫుల్ గాని మీరు ఎంత చేసుకుంటున్నారో దాని క్వాంటిటీ బట్టి ఇలాగ పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఈ రెసిపీ వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోని మనకి ఇంట్లో దొరికే వాటితోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి శ్రమ లేకుండా అతి తక్కువ టైంలోని ఈజీగా చేసుకునే రెసిపీని మీరు కూడా ఇది ట్రై చేయండి. సో ఇంత ఈజీగా సూపర్‌గా వచ్చే రెసిపీని అది క్రీమీగా అండ్ మైల్డ్ స్వీట్‌నెస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఓన్లీ ఒక టొమాటోతో చాలండి. సో నేను ఇక్కడైతే టొమాటోని ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెసల్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ దాకా గీ అది యాడ్ చేసి మెల్ట్ అయ్యేంత వరకు ఇందులోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెము మినపప్పు, అలాగే శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చేసాక అందులోనే వెల్లుల్లి చాప్ చేసుకొని మనము ఇందులో వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా విరుపుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం 2 నిమిషాలు వేగినాక నేనైతే ఒక రెబ్బ కరివేపాకు, అలాగే అందులోనే చీల్చి వేసుకున్న ఒక మిర్చి కూడా గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఆ ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. సో టొమాటోలు అవి మగ్గడానికి మనం ఒక స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు అది వేసుకుందాము. సో ఇది ఇలా అవుతుండగా మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసేసుకుందాము. సో ఒక 2-3 నిమిషాల పాటు అసలు మాడనివ్వకుండా టొమాటోస్ని ఇలా మగ్గించడానికి ట్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాము. సో మన బాయిలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు రసం ఏదైతే ఉందో అది ఇందులోనే యాడ్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం ఇలా యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే స్లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి. దానివల్ల మనకి కోకోనట్ అనేది కర్డిల్ అయిపోతుంది అనమాట. సో మీకు రసం కన్సిస్టెన్సీ కావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవడం బెటర్. అండ్ మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే అసలు నేను నీళ్ళు వేసాను కాబట్టి మీరు నీళ్ళు వేయకుండా థిక్ పాలు తీసుకొని చేసుకుంటే మనకి రసం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. లేదు అంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ న్యాచురల్ స్వీట్నెస్ టేస్ట్ అనేది అలానే ఉండాలి కాబట్టి ఆ క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడైతే మనము కొంచెము సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఇంకా సాల్ట్ పడితే వేసుకొని చూసుకోండి. ఎందుకంటే కోకోనట్లో కొంచెం మనకి ఆ మైల్డ్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి. సో కోకోనట్ మిల్క్ వేసినాక రసం సడన్గా క్రీమీగా, రిచ్గా, స్మూత్గా కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఆ టెక్స్చర్ అది ఎంత బాగుందో కదా. సో కొంచెం కూల్ అయ్యాక ఆ వామ్ది మనము ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా సూతింగ్గా ఉంటుంది. అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో లాస్ట్లో కొంచెము ఆ రసంలోని ఈ కొరియాండర్ లీవ్స్ అది కొంచెం చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అది అలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేడి వేడి అన్నంలోని ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఆ క్రీమీ టెక్స్చర్ సూతింగ్గా చాలా బాగుంటుంది అనమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.